హాయ్ అండి. పండక్కి మా అమ్మగారు ఇంట్లో వండే వంటలైతే చూసేద్దాం రండి. కొద్దిగా చికెన్ అయితే చేశారు, వెజిటేబుల్ బిర్యానీ, తర్వాత చప్పటి గారెలు, మనకి మినప రుబ్బితో రుబ్బిన చప్పటి గారెలు, తర్వాత కొద్దిగా వైట్ రైసు, కొద్దిగా రసంని అదే చారు కూడా అంటాము మేమైతే. తర్వాత ఏంటంటే బెల్లంతో తయారు చేసిన తీపి గారెలు చాలా బాగుంటాయండి. గుడికైతే వెళ్ళొచ్చిన తర్వాత ఈ వంటలన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. గుడి దగ్గర కొద్దిగా రష్గా ఉంటుంది, సాయంత్రం కదా, కొద్దిగా ఖాళీ అయిన తర్వాత వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాం అనమాట. చూసారా, తీపి గారెలు చాలా బాగుంటాయండి. మనకి జిలాబీకి ఎలాగ పాకం కారుతుందో అలాగే ఇది కూడా చాలా బాగుంటాయి. నేను 1-2 కన్నా ఇవైతే ఎక్కువ తినలేము, చాలా స్వీట్ ఎక్కువగా ఉంటుంది, పాకం అనేది బాగా పట్టయితే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది టేస్టీగా. మొహం అంతా చెమటలు అయితే పట్టిస్తున్నాను, అప్పుడే గుడికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా గుడి పని కూడా అయిపోయింది. ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా నేను తీపిగారులు వేడివేడిగా తినేస్తున్నాను. పండుగ అయితే చాలా బాగా అయిపోయింది.